పోటీ పరీక్షలతో పాటు సామాన్యుల ఆసక్తిని సైతం తీర్చేలా విభిన్న కార్యక్రమాలను రూపొందిస్తుంది టీశాట్ నెట్వర్క్. అలా ఈరోజు మనం ఉపరాష్ట్రపతులు అనే అంశాన్ని చూద్దాం. భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఉంటాడని ఆర్టికల్ 63 చెప్తోంది. ఆర్టికల్ 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతి అర్హత, ఎన్నిక, అధికారాలు, విధుల గురించి చెప్తోంది. ఈ పదవిని అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి ఎం వెంకయ్యనాయుడు వరకు ఉపరాష్ట్రపతులుగా ఎన్నికై ఆ పదవికి వన్నె తెచ్చారు. మన ఉపరాష్ట్రపతులుగా ఎవరెవరు ఏ సమయంలో ఎన్నికయ్యారో ఒకసారి చూద్దాం. భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 మే 13 నుంచి 1962 మే 12వ తేదీ వరకు 10 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. రెండవ ఉపరాష్ట్రపతిగా ఉత్తరప్రదేశ్కు చెందిన డాక్టర్ జాకిర్ హుస్సేన్ 1962 మే 13వ తేదీ నుంచి 1967 మే 12వ తేదీ వరకు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. మూడవ ఉపరాష్ట్రపతిగా ఒడిశాకు చెందిన వరహగిరి వెంకటగిరి 1967 మే 13వ తేదీ నుంచి 1969 మే 3వ తేదీ వరకు 2 సంవత్సరాల నెల 8 రోజులు పదవిలో ఉన్నారు. నాలుగవ ఉపరాష్ట్రపతిగా ఉత్తరప్రదేశ్కు చెందిన గోపాల్ స్వరూప్ పాఠక్ 1969 ఆగస్టు 31వ తేదీ నుంచి 1974 ఆగస్టు 31వ తేదీ వరకు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. ఐదవ ఉపరాష్ట్రపతిగా కర్ణాటకకు చెందిన బసప్ప దానప్ప జట్టి బీడీ జట్టి 1974 ఆగస్టు 31వ తేదీ నుంచి 1979 ఆగస్టు 30వ తేదీ వరకు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. ఆరవ ఉపరాష్ట్రపతిగా ఛత్తీస్గఢ్కు చెందిన మహమ్మద్ హిదయతుల్లా 1979 ఆగస్టు 31వ తేదీ నుంచి 1984 ఆగస్టు 30వ తేదీ వరకు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. ఈయన 1969వ సంవత్సరంలో యాక్టింగ్ ప్రెసిడెంట్గా 33 రోజులు పనిచేశారు. ఏడవ ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన ఆర్ వెంకటరామన్ 1984 ఆగస్టు 31వ తేదీ నుంచి 1987 జూలై 24వ తేదీ వరకు 2 సంవత్సరాల 335 రోజులు పదవిలో ఉన్నారు. ఎనిమిదవ ఉపరాష్ట్రపతిగా మధ్యప్రదేశ్కు చెందిన శంకర్ దయాల్ శర్మ 1987 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 1992 జూలై 24వ తేదీ వరకు 4 సంవత్సరాల 10 నెలల 21 రోజులు పదవిలో ఉన్నారు. తొమ్మిదవ ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన కెఆర్ నారాయణన్ 1992 ఆగస్టు 21వ తేదీ నుంచి 1997 జూలై 24వ తేదీ వరకు 4 సంవత్సరాల 11 నెలల 3 రోజులు పదవిలో ఉన్నారు. పదవ ఉపరాష్ట్రపతిగా పంజాబ్కు చెందిన టి కృష్ణకాంత్ 1997 ఆగస్టు 21వ తేదీ నుంచి 2002 జూలై 27వ తేదీ వరకు 4 సంవత్సరాల 11 నెలల 7 రోజులు పదవిలో ఉన్నారు. 11వ ఉపరాష్ట్రపతిగా రాజస్థాన్కు చెందిన బైరాన్ సింగ్ షెకావత్ 2002 ఆగస్టు 19వ తేదీ నుంచి 2007 జూలై 21వ తేదీ వరకు 4 సంవత్సరాల 11 నెలల 3 రోజులు పదవిలో ఉన్నారు. 12వ ఉపరాష్ట్రపతిగా ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ హమీద్ అన్సారీ 2007 ఆగస్టు 11వ తేదీ నుంచి 2017 ఆగస్టు 11వ తేదీ వరకు 10 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. 13వ ఉపరాష్ట్రపతిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎం వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 11వ తేదీ నుంచి 2022 ఆగస్టు 11వ తేదీ వరకు 5 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. 14వ ఉపరాష్ట్రపతిగా రాజస్థాన్కు చెందిన జగదీప్ ధన్కర్ 2022 ఆగస్టు 11వ తేదీ నుండి పదవిలో కొనసాగుతున్నారు.